హాయ్ అండి, వెల్కమ్ టు హరిప్రీతు వ్లాగ్స్. ఈ వీడియోలో నేను క్యాంపింగ్ ఎక్విప్మెంట్ది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్ అండి. ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో కొన్నాను. ప్రైస్ వచ్చేసి $179 అవుతుంది. ఇది దీంట్లో వచ్చేసి 6 మెంబర్స్ ఈజీగా పడతారు. తర్వాత ఈ టెంట్ను వచ్చేసి 5 to 10 minutes లోపు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ టు ఇన్స్టాల్ ఇది. ఈ టెంట్లో 6 వెంటిలేషన్స్ ఉన్నాయండి. తర్వాత 2 లైట్ హోల్డర్స్ ఉన్నాయి ఈ టెంట్లో. ఈ టెంట్లో ఉన్న రాడ్స్ని పుల్ చేస్తే అది ఎక్స్టెండ్ అయ్యి లాక్ అయిపోతాయి. ఆ విషయం నాకు స్టార్టింగ్లో తెలీదు. అది లాక్ చేయకపోతే మనం ఎంత ఎక్స్పాండ్ చేసి పెట్టినా కానీ కింద పడిపోతుంది. ఆ లాక్ ఏంటని చెప్పేసి చూపిస్తాను. రెడ్ కలర్ బటన్ ఉంటుంది చిన్నది. ఆ జస్ట్ ఇట్లా పుల్ చేస్తే లాక్ అయిపోతుంది. ఆ లాక్ అయిన తర్వాత మనం ఎక్స్పాండ్ చేసుకుంటే కింద పడదు. ఇప్పుడు చూడండి, నేను తీస్తున్న కొద్దీ అది ఈ పక్కన తీస్తే ఆ పక్కన పడిపోతుంది. ఇక్కడ చూసారా, ఇలా పడిపోతుంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆ ఎక్స్టెన్షన్ ఆ రాడ్స్ని ఎక్స్పాండ్ చేస్తే అక్కడ లాక్ అవుతుంది. అది చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఈ రాడ్ని ఇట్లా పుల్ చేస్తే అక్కడ రెడ్ బటన్ ఉంది కదా, అది లాక్ అయినప్పుడు టక్కన సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు లాక్ అయినట్టు. ఇట్లా లాక్ అయితే అప్పుడు అది కింద పడదు, ఆ పక్కన కింద పడదు. సో ఒక్కొక్క రాడ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా ఒక రాడ్ని ఎక్స్పాండ్ చేసి లాక్ చేశాను. అన్ని రాడ్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే ఇట్లా కింద పడకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎంటైర్ టెంట్ని సింగిల్ పర్సన్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు టెంట్ లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉందని చెప్పేసి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది డోర్స్ ఇది. సో లోపలికి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ని సైడ్స్లోనూ ఏదో ఒక వెంటిలేషన్ ఉంది. వెంటిలేషన్ వచ్చేసి సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. అదేం కంపల్సరీ ఏం కాదు, ఉంటే బాగుంటుంది అంతే. ఇట్లా ఈ జిప్ని క్లోజ్ చేస్తే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అంటే అక్కడ వెంటిలేషన్ ఉందా అన్నట్టు అనిపిస్తుంది. సో మనకు వింటర్లో కానీ కొంచెం కూడా గాలి రాదు. తర్వాత వర్షంలో వాటర్ లీక్ అవ్వదు. ఇది వచ్చేసి సెకండ్ డోర్. తర్వాత పైన ఒక కవర్ వేయాలి. ఇది ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చేయట్లేదు. క్యాంపింగ్ సైట్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా సెట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్ హోల్డర్. సో ఇప్పుడు కంప్లీట్గా టెంట్ క్లోజ్ అయిపోయింది. ఇది ఒక చిన్న స్టోరేజ్ పోవచ్చు. ఇది వచ్చేసి మనం బయట నుంచి ఏదైనా వైర్ని తెచ్చుకోవాలంటే లోపలికి ఇక్కడ చిన్న ఒక స్పాట్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిన్న రాడ్స్ ఇచ్చారు టెంట్ని ఫ్లోర్కి ఫిక్స్ చేసుకోవడానికి. మేమైతే మొన్న వెళ్ళినప్పుడు దీన్ని ఏం యూజ్ చేయలేదు. సో ఎందుకంటే అది ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉంది. ఇది వచ్చేసి టెంట్ టాప్ని కవర్ చేయడానికి ఇచ్చిన కవర్ ఇది. సెకండ్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్ లైట్. ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ప్రైస్ వచ్చేసి $20. థర్డ్ వచ్చేసి ఫైర్ స్టార్టర్ కిట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైర్ వుడ్ స్టవ్. ఇక్కడ మనకు ఫైర్ స్టార్టర్ కిట్ బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకు 64 క్యూబ్స్ ఉంటాయి, స్మాల్ క్యూబ్స్. యాక్చువల్ వుడ్ని డైరెక్ట్గా ఫైర్ చేయలేము, దానికోసమని ఇట్లాంటి క్యూబ్స్ వాడాలి. ఇక్కడ రెడ్ బాక్స్లో ఉంది కదా అది. ఫిఫ్త్ వచ్చేసి క్యాంపింగ్ చైర్స్. పెద్ద చైర్స్ వచ్చేసి $15 పర్ చైర్, చిన్న చైర్ వచ్చేసి $10 పర్ చైర్. సో ఇది వచ్చేసి క్యాంపింగ్ ఎక్విప్మెంట్ కంప్లీట్ సెట్ ఇది. సో క్యాంపింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టున్నాము కార్లో లోడ్ చేసే ముందు. సో ఇక్కడ అన్నీ మేము కొన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీకు బేసిక్స్ ఆఫ్ క్యాంపింగ్ ఇన్ ఒంటారియో కోసం అని చెప్పేసి ఇంకో వీడియో తీసి పెట్టున్నాను. ఆ లింక్ ఇక్కడ ఉంది. ఇలాంటి వీడియోస్ని ఇంకా ఈ ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్. సీ యూ.